హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్పీ తెలుగు ఫ్యాక్ట్స్. ఈరోజు మన ఛానల్లో కొద్దిగా డిఫరెంట్ అయిన వీడియోని చూద్దాం. అదేమంటే ఈ ప్రపంచంలో ఆడే విచిత్రమైన గేమ్స్ గురించి ఈ వీడియోలో చూడబోతున్నాం. ఇది మీకు కొత్తగానే కాదు, ఒక రకమైన ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సో స్కిప్ చేయకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. వామ్ చౌమింగ్. ఏంద్రా అందరూ గుంపులు వంగుని ఏదో చేస్తున్నారు అంటారా? అదే కాంపిటీషన్. వీళ్ళకిచ్చిన టాస్క్ ఏంటో తెలుసా? మట్టిలో ఉండే వానపాముని తవ్వి తీయకుండా తట్టి తీయాలి. అర్థం కాలేదు కదా? మామూలుగా చేపలు పట్టడానికి మట్టిని తవ్వి వానపాముని తీస్తారు కదా, అలా వానపాముని తవ్వి తీయకూడదు. ఏదో ఒక విధమైన వైబ్రేషన్ని క్రియేట్ చేసి వానపాముని బయటికి తీయాలి. ఎవరు ఎక్కువగా తీస్తారో వాళ్ళే విన్నర్. ఈ విధంగా వైబ్రేషన్ని క్రియేట్ చేసి దానిని బయటికి తీయడానికి వీళ్ళు చేసే పని చూస్తే చాలా కామెడీగా ఉంది. కొంతమంది డ్రమ్స్ ప్లే చేస్తున్నారు, కొంతమంది వైలిన్ వాయిస్తున్నారు, కొంతమంది పలక మీద నిల్చొని తాళం వేస్తున్నారు. చూడ్డానికి ఈ ఆట చాలా జాలీగా ఉంది కదా. ఇది కనిపెట్టింది ఎవరో తెలుసా? ఇంగ్లాండ్ వాళ్ళు. చూసారా, పొద్దుపోవడం లేదని ఎలా కనిపెడుతున్నారు? కానీ ఈ గేమ్ చాలా ఫన్నీగా ఉంది కదా. మౌంటైన్ బైక్ బాక్స్ స్నార్క్లింగ్. ఒక పొడవాటి కాలువను తవ్వి దానిలో మట్టిని దిగే వరకు బురదలా చేసి దానిలో నీళ్ళని వదిలి ఆ నీళ్ళలో సైకిల్ తొక్కమని చెప్తే ఎలా ఉంటుంది? ఎలారా నడపడమంటారా? అదే ఈ గేమ్. ఇంచుమించు 40 మీటర్లు మాత్రమే ఈ యొక్క డిస్టెన్స్ ఉంటుంది. ఈ డిస్టెన్స్ని స్విమ్ సూట్ వేసుకొని తలలో మాస్క్ వేసుకొని ఆ బోర్ల నెలలో సైకిల్ తొక్కుని ఎవరు ఫాస్ట్గా వస్తారో వాళ్ళే విన్నర్. ఒకసారి ఒకరిని వదులుతారు. ఎవరైతే క్విక్గా ఈ డిస్టెన్స్ని ఫినిష్ చేస్తారో వాళ్ళే విన్నర్ అన్నమాట. ఈ పోటీ చూడడానికి చాలా జాలీగా ఉన్నా బురదలో సైకిల్ తొక్కడం ఈజీ అయిన విషయం కాదు. నిజంగా ఈ గేమ్ కొద్దిగా కష్టమని చెప్పాలి. హెన్లియాన్ టాడ్ రెగట్టా. ఏం పడవలో నీళ్ళలోనే పోవాలా, మట్టిలో పోకూడదా అని భయంకరంగా ఆలోచించి క్రియేట్ చేసిన గేమ్ని ఈ గేమ్ అనమాట. అదెలా మట్టిలో వెళ్తుంది అని అడుగుతారా? అలా వెళ్తేనే ఈ గేమ్లో పార్టిసిపేట్ చేయిస్తారు. దీనిలో బోట్కి బాటమ్ ఉండదు, దానికి బదులు మీ కాళ్ళు మాత్రమే ఉంటుంది. అంటే బోట్ని పట్టుకుని పరిగెత్తాలి. ఎవరు బోట్ని పట్టుకుని మొదట వస్తారో వాళ్ళే విన్నర్. ఇంతేకాదు, ఇలా పడవ తొలడంలో చాలా వెరైటీస్ ఉన్నాయి. బోట్ని మట్టిలో స్పీడ్గా నడపడం, బోట్ని గ్రూప్గా పట్టుకుని వేగంగా వెళ్ళడం, ఇలా చాలా ఉన్నాయి. ఈ గేమ్ యొక్క క్లైమాక్స్లో 2 బోట్ల మధ్య జరిగే యుద్ధం ఉంటుంది. దీనిలో ఏ టీం గెలుస్తారో వాళ్ళే ఓవరాల్ ఛాంపియన్. రియలైన యుద్ధంలా ఈ గేమ్ జరుగుతుంది. ఇది చూడడానికి చాలా జాలీగాను మరియు చాలా ఫన్గాను ఉంటుంది. మొబైల్ ఫోన్ థ్రోయింగ్. ఇంకా మీ మొబైల్ పాతదేంటేనో లేక వర్క్ అవ్వడం లేదని కుప్పలో వేయడం కంటే ఈ కాంపిటీషన్లో కలుసుకుని దానిని దూరంగా విసిరేస్తేనే ప్రైజ్ మనీ అయినా వస్తుంది. ఏం రా చెప్తున్నావు అంటారా? ఫోన్ని విసిరేసేదే ఈ కాంపిటీషన్. ఫిన్లాండ్లో 2000 సంవత్సరంలో ఈ గేమ్ని స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసేటప్పుడు చాలా మ్యాడ్నెస్ అయిన గేమ్గా ఉన్నప్పటికీ ఇప్పుడు ఈ ప్లేస్లో ఈ గేమ్ బాగా పాపులర్ అయిపోయింది. 250 గ్రాముల కంటే ఎక్కువ ఉన్న ఏ మొబైల్ ఫోన్ అయినా దీనిలో విసిరడానికి యూజ్ చేయవచ్చు. బాయ్స్ అయితే 110 మీటర్స్, గర్ల్స్ అయితే 67 మీటర్స్ డిస్టెన్స్ విసిరి ఇక్కడ ఇప్పటి వరకు రికార్డు ఉందన్నమాట. ఎరా ఇదంతా ఒక రికార్డా? ఈ డిస్టెన్స్ నాకు జుజిబి అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా ఫిన్లాండ్లో జరిగే ఈ కాంపిటీషన్లో కలుసుకోండి. మెగా విలన్స్. ఈరోజు ఈ వీడియోలో సెమ టఫ్ అయిన మరియు డేంజర్ అయిన గేమ్ అంటే ఇదే అని చెప్పాలి. ఇది ఒక సైకిల్ రేస్. సైకిల్ రేస్లో ఏమరా డేంజర్ అంటారా? సైకిల్ తొక్కడంలో ఎలాంటి డేంజర్ లేదు. అది తొక్కే ప్లేస్ చాలా డేంజర్ అయిన ప్లేస్. ఈ రేస్లో మంచు ఎక్కువగా ఉన్న ప్లేస్లు, మట్టి ఎక్కువగా ఉన్న ప్లేస్లు మరియు గుంటలు, మెట్టలు, ఇలా రాళ్ళు ఇట్లా ఎక్కువగా ఉన్న ప్లేస్లు ఉంటాయి. సో ఇదంతా మిక్స్ అయ్యి 30 కిలోమీటర్ల వరకు ఈ ప్లేస్ ఉంటుందన్నమాట. ఈ డిస్టెన్స్లని ఎవరైతే ఫస్ట్ ఫినిష్ చేస్తారో వాళ్ళే విన్నర్. మొదట రావడం పక్కన పెడితే ఎవరైతే దీన్ని కంప్లీట్గా ఫినిష్ చేస్తారో వాళ్ళే విన్నర్ లాగా అనమాట. అంతలా ఇది ఈ డేంజర్గా ఉంటుంది. సో ఇది కొద్దిగా వినోదమైన మరియు డేంజర్ అయిన గేమ్ అని చెప్పాలి. కూపర్ హిల్ చీజ్ రోలింగ్. ప్రతి సంవత్సరం మే నెలలో ఇంగ్లాండ్లో ఉండే క్లోచెస్టర్ అనే ప్లేస్ పక్కన ఉండే కూపర్ హిల్ అనే కొండ ప్రాంతంలో ఈ పోటీలు జరుగుతుంది. ఈ గేమ్ నిజంగా చాలా ఫన్ అయిన గేమ్ అని చెప్పాలి. ఈ గేమ్లో మెట్టగా ఉన్న ప్లేస్ నుంచి చీజ్ రోల్ లాగా చేసిన ఒక దానిని కిందకి దొరిలిస్తారు. అది కిందకి వెళ్ళేలోపు ఎవరైతే మొదట దాన్ని పట్టుకుంటారో వాళ్ళే విన్నర్. వావ్, చాలా కామెడీగా ఉంది అంటారా? ఇది చూడడానికి చాలా జాలీగా ఉంటుంది. దొర్లేటప్పుడే దాని యొక్క పెయిన్ తెలుస్తుంది.
ఈ ప్లేస్లో ఏమైనా ఉండొచ్చు, రాళ్ళు ఉండొచ్చు, గుంతలు ఉండొచ్చు. అన్నింటినీ దాటి ఆ చీజ్ రోల్ని ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళే విన్నర్. ప్రతి సంవత్సరం ఇక్కడ 10 నుంచి 30 మంది వరకు దీనివల్ల చాలా గాయపడుతున్నారని చెప్తున్నారు. ఈ పోటీ ఎందుకు క్రియేట్ చేస్తారు, ఎవరు క్రియేట్ చేశారని తెలియదు, కానీ 100 సంవత్సరాలుగా ఈ పోటీని ఆడుతున్నారని మాత్రం తెలిసిందే. ఈ గేమ్ వల్ల చాలామంది గాయపడుతున్నారని 2010లోనే ఈ గేమ్ని కంప్లీట్గా బ్యాన్ చేశారు. కానీ అక్కడ ఉన్న లోకల్ పీపుల్స్ ఆ బ్యాన్ని పట్టించుకోకుండా ఈ గేమ్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. ఓకే వ్యూవర్స్, ఈరోజు ఈ వీడియో ముగిసింది. ఇప్పటి వరకు మీరు చూసిన ఈ ఆటలలో ఏది మీకు బాగా నచ్చింది మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అయిన వీడియోస్ కోసం ఎస్పీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.